నమస్కారం. వేదమాత జ్యోతిష్యం కార్యక్రమానికి సాదర స్వాగతం. యంత్రంలో దేవతను ఆహ్వానం చేసి మంత్రంతో అనుష్ఠానం చేసి రత్నధార శక్తిని పెంపొందించుకొని రాజయోగం పొందాలంటే ఎలాగా? అలాగే జాతకానికి అనుగుణంగా పరిష్కార మార్గాల్ని సూచించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ శ్రీ విద్య ఉపాసకులు జ్యోతిష శాస్త్ర నిపుణులు శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ప్రేక్షకులు ఇంకా ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే కూడా స్క్రీన్ పై కొంత నెంబర్స్కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. శుభం వ్యాధు. నమస్కారం. మంతా సూర్యనారాయణ శర్మ గారు, రత్నధారణ వల్ల మనలో ఉన్న శక్తిని కూడా పెంపొందించుకోవచ్చు అని మీరు తరచూ చాలాసార్లు కూడా ప్రస్తావించారు. అయితే ఈ రత్నాలు ఎన్ని క్యారెట్లలో ధరించాలి? అవి జాతకానికి అనుగుణంగా క్యారెట్లు నిర్ధారిస్తారా, లేకపోతే ఆ రత్నం యొక్క పరిమాణాన్ని బట్టి మీరు క్యారెట్లు నిర్ధారిస్తారంటే ఎలా? ఇక్కడ ఏంటంటే మన జాతకంలోని ఎప్పుడైతే మనం చూస్తామో కంప్యూటర్లో చాలా చక్కగా కనబడతాయండి. ఎంత స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లానెట్, నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్న ప్లానెట్ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఎంత ఫామ్ చేస్తుంది, ఎన్ని డిగ్రీలో ఉన్నది, ఇవన్నీ మనకు కనబడుతుంటాయి. దీంట్లోని కనబడినప్పుడు దాన్ని బట్టి ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి పాజిటివ్గాను అనేది మనం అక్కడ క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. సాధారణంగా ఒక 4 క్యారెట్స్ అంటాం, 2.5 to 4 క్యారెట్స్ వరకు పెట్టాలంటామన్నమాట. అది అక్కడ ఉన్న బలాన్ని బట్టి మనం అది అక్కడ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సాధారణంగా మనం టీవీలో భక్తి రివ్యూలు చెప్పేటప్పుడు కనీసం 4 క్యారెట్స్ వరకు పెట్టండి అని అంటుంటాం. ఎందుకంటే 2.5 to 4 మధ్యలో పెడితే సరిపోతుంది అన్నమాట. ఒక్కొక్కసారి వ్యాపారస్తులు చేసే వ్యాపారాన్ని బట్టి వాళ్ళకున్న యోగాన్ని బట్టి అని చూసుకున్నప్పుడు 6 క్యారెట్స్ కూడా పెట్టుకుంటారు కొన్ని క్యారెట్స్. అలాగే కొన్ని పగడం ఉన్న 9 క్యారెట్స్ వరకు కూడా వెళ్తారు. అలాగే గరుడు పచ్చ 6 క్యారెట్స్ వరకు కూడా వెళ్తుంటారు ఒక్కొక్కసారి జాతకరీత్యా చూసి. అదేవిధంగా మన కనకపిషలాగా ఉంటే 6 క్యారెట్స్ వరకు కూడా వెళ్తుంటారు అనమాట. ఒక్కొక్కసారి దీన్ని ఏంటంటే లాజికల్గా కూడా ఏం చేస్తారంటే గురుడు అనేసరికి 3 నెంబర్ అంటారు కాబట్టి 3 క్యారెట్స్ పెట్టుకుంటే బాగుంది ఎవరో కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ స్ట్రెంగ్త్ను చూసి ఒక పలానా గ్రహం ఉంది, ఆ గ్రహం బలహీనంగా ఉంది, దాన్ని రీప్లేస్ చేయాలి ఎనర్జీ లెవెల్స్ అన్నప్పుడు ఎంత డోసు వేయాలి? డాక్టర్ చూడండి 100 mg, 200 mg, 400 mg, 500 mg షుగర్ పేషెంట్ చెప్తుంటారు, బీపీ పేషెంట్ చెప్తుంటారు. అలాగే ఆ డెఫిసిట్ ఎంత వేసుకుంటే బాగుంటుంది, కంట్రోల్లో ఉంటుంది. షుగర్ కంట్రోల్ అంటే అర్థం ఏంటండి? బాడీలో సిస్టమ్ అంతా కరెక్ట్గా వెళ్తుంది అర్థం. అంటే షుగర్ ఉంది కానీ కంట్రోల్లో ఉంది అని అంటారు. అంటే టాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్లో అవుతున్నదని. లేకపోతే ఏముంది, దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది శరీరంలో. దానివల్ల మనకు శరీరం ఉన్న అన్ని అవయవాల్లో కూడా ఇబ్బంది కలిగే అవకాశం అనమాట. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక టాబ్లెట్ 10 mg, 20 mg, 50 mg ఇలాగ మన మెడికల్ టెర్మినాలజీలో చెప్తుంటారు. అది వేసుకోండి రెగ్యులర్ కంట్రోల్లో ఉన్నది అంటారు. చాలామంది పెద్దవాళ్ళు కూడా అంటుంటారు. ఇళ్లలో కూడా మేము వింటూ ఉంటాం, షుగర్ కంట్రోల్ ఉంటారా, టాబ్లెట్ వేసుకుంటున్నారా అంటారు. అంటే ఏంటి, ఉంది కానీ కంట్రోల్లో ఉంది అని అర్థమంట. ఆ విధంగా ఏంటంటే ఈ రత్నం ఎప్పుడైతే ధారణం కరెక్ట్గా చేసి పెట్టుకున్నప్పుడు ఏంటంటే సిస్టమ్ అనేది బాడీలో ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీని దాన్ని పూర్తిగా మన మంత్రశాస్త్రం ద్వారా దాన్ని రిమూవ్ చేసుకుంటూ రత్నం ద్వారా పాజిటివ్ ఎనర్జీ శరీరంలో ప్రవేశం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే ఆ విధంగా జరుగుతుందో థింకింగ్, ఆలోచన విధానం అన్నీ మారిపోతుంటాయి అన్నమాట. మనకి ఈరోజు మన తినే ఆహారం బట్టి మన ఆలోచన విధానం ఏ విధంగా మారుతుందో ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే బాడీలో ప్రవేశిస్తుంటాయో పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్, దానివల్ల కూడా మనకు సక్సెస్ అని కనబడుతుందన్నమాట. అంచేత రత్నం తీసుకునేటప్పుడు ఏ రత్నం పెట్టుకోవాలని ఫస్ట్ జ్యోతిష్యుల వాళ్ళు తెలుసుకుని ఆ రత్నధారణ చేసేటప్పుడు ఎన్ని క్యారెట్స్ పెట్టుకోవాలి కూడా జ్యోతిష్యులే నిర్ణయం చేయాలి. ఇది జమాలజిస్ట్ నిర్ణయం చేయాల్సిన విషయం కాదన్నమాట. జస్ట్ ఆస్ట్రాలజరే చెప్తారన్నమాట ఇన్ని క్యారెట్స్ పెట్టుకుంటే బాగుంటుందని. అలా చెప్పినప్పుడు ఏంటంటే అన్ని క్యారెట్స్ చక్కగా రత్నాన్ని మీరు తెచ్చుకుని ఆ రత్నధారణ చక్కగా సమయంలో సాధన తార కానీ, సంపద తార కానీ, మిత్రతార కానీ ఇలాంటి చూసుకుని ఆ టైంలో అది ఫిక్స్ చేసుకుని అభిషేకం చేసి పెట్టుకుంటే దానికి సంబంధించి మంత్రశాస్త్రం కూడా చేసుకుంటూ వెళ్తే సక్సెస్ రేట్ అని పెరుగుతుంది. ఇది ఒక 1 year బ్యాక్ ఇదే సబ్జెక్ట్ నేను చాలా బాగా ఇందులో చెప్పి ఉన్నాను భక్తి టీవీలో. మళ్ళీ మన వాళ్ళందరూ వివరంగా చెప్పుకుంటున్నారు కాబట్టి ఈ రత్నాన్ని ఏ విధంగా ధారణ చేయాలని మనం ఒకసారి చెప్తున్నాం. సో ఇవన్నీ ఏంటంటే శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలకు వచ్చినప్పుడు ఏంటంటే ఒక రత్నం ఎందుకు పెట్టుకుంటున్నాము, ఎంత డెఫిసిట్, ఇది మన కంప్యూటర్లో కనబడుతుందండి. మన స్ట్రెంగ్త్, వీక్నెస్ ఇందులో కనబడుతుంటాయి. ఇష్టాఫాలా కష్టాఫాలా ఇవన్నీ చూస్తున్నప్పుడు తెలుస్తుంటాయి అన్నమాట. సో మీకు అది చూపిస్తూ దీనివల్ల మీకు ఇది ఈ రత్నం పెట్టేస్తున్నామండి అని మీకు ఇంకొంచెం క్లియర్గా చెప్తామంట వచ్చిన వాళ్ళకి. అలా చెప్పినప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ని తెలుసుకుని పెట్టుకోవడం వేరు, ఒక విషయం గురించి వివరంగా తెలుసుకుని ఆ తర్వాత ధారణ చేయడంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక సబ్జెక్ట్ తీసుకోండి, లేకపోతే ఒక సినిమా టీవీ కొనాలనుకుంటారు మీరు, కొన్ని టీవీ గురించి 4 రకాలు వాటి చెప్పిన తర్వాత అప్పుడు మీరు డిసైడ్ చేస్తారు ఏ కంపెనీ తీసుకోవాలా అని చెప్పి. అప్పుడు మీరు కొనడం రేట్ చేసి జస్ట్ 10,000 రూపీస్ వస్తువు కొనడానికి మీరు అంతసారి మీరు ఒకసారి చూస్తారు, మీ ఇంట్లో ఇళ్ళలో ఒకసారి చూస్తారు, మీ పిల్లలు కన్సల్ట్ చేస్తారు, ఇంతమంది అడిగిన తర్వాత ఆ టీవీ కొంటారు మీరు. అలాంటిది మీ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆస్ట్రాలజర్ దగ్గరికి వచ్చి చక్కగా లైఫ్ ఎలాగుంది ఏంటి తెలుసుకుని దాన్ని బట్టి ఎటువంటి రత్నం, ఎటువంటి మంత్రసాధన చేయాలి తెలుసుకుని ఆ తర్వాత కరెక్ట్గా మీరు వెళ్ళగలిగితే లైఫ్ అంతా అద్భుతమైన యోగానికి వెళ్తుంది చెప్పగలుగుతామండి. కాల్ చేద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? హలో, టీవీ చూస్తూ అలా ఉండిపోయినట్టున్నారండి. ప్రేక్షకులు దయచేసి గమనించాలి, మీరు ఫోన్లో మాట్లాడి టీవీ సౌండ్ తగ్గించి మ్యూట్లో పెట్టేసి ఫోన్లో మాట్లాడితే సమయాన్ని మీరు ఆదా చేసినట్టు అవుతుంది.
మంతా సూర్యనారాయణ శర్మ గారు, ఇప్పుడు మనం చూస్తే ఈ రత్నధారణ వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి, శక్తిని పెంపొందించుకోవచ్చు అని చాలా రకాలుగా చెప్పారు. అంటే జాతకానికి అనుగుణంగా లైఫ్ మొత్తానికి ఒకటే స్టోన్ ధరిస్తే సరిపోతుందండి? లైఫ్ స్టోన్ అట్లానే ఉండదండి లైఫ్ మొత్తానికి అని చెప్పి. ఎందుకంటే మనకు 12 భావాలు ఉన్నాయి, లగ్నాలు 12 భావాలు లెక్కేస్తుంటాం. ఒక్కొక్కసారి ఒక భావంలో వచ్చే నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ప్లానెట్ వల్ల మనకి ఆ భావం దెబ్బతింటుందన్నమాట. రాజ్యస్థానం అనుకుందాం. రాజ్యస్థానం అంటే ఏంటి? ప్రొఫెషనల్ ప్లేస్లో. అక్కడ ఏ పనికిరాని కుజుడు, అంటే మనకు దోషి అయిన కుజుడు కానీ శని కానీ వచ్చాడు అనుకోండి. శని వస్తే 2-4 సంవత్సరాలు ఉంటాడు, కుజుడు వస్తే 45 రోజులు ఉంటాడు. అప్పుడు మానసిక ఒత్తిడి పెరిగిపోతుంటాడు. అక్కడ ప్రొఫెషనల్ ప్లేస్లో ఇబ్బంది పడుతుంటాం. అప్పుడు ప్రొఫెషనల్ ప్లేస్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి అని దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించిన రత్నాన్ని సాధన చేయమని చెప్తాం, దానికి సంబంధించిన మంత్ర సాధన చేయమని చెప్తాం. తర్వాత ఆ రాజ్యాధిపతి లగ్నాధిపతి మంచి ఫ్రెండ్స్ అయి ఉన్నప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన కాంబినేషన్ ఆఫ్ జెమ్స్ పెట్టుకోమని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను, మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. శనికి రవికి పడదు, కానీ శనికి రవికి కామన్ ఫ్రెండ్ బుధుడు. అంచేత శని బుధుడితో కూడా మంచి స్నేహభావంతో ఉంటాడు, రవితో కూడా మంచి స్నేహభావంతో. రవితో కలిసి బుధాదిత్యంగా చెప్తాడు, ఇక శనితో కలిస్తే యోగాన్ని కూడా ఇస్తుంటాడు కూడా. ఈ కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది దోషంగా మనం చూపిస్తాం. ఎవరు? రవి శని ఇద్దరు కలిస్తే. మధ్యలో బుధుడిని ఎంట్రీ చేసామనుకోండి, ఇద్దరిని సమన్వయపరుస్తూ తన పని తను చేసుకుని ముందుకు వెళ్ళిపోతాడు అనమాట. అంటే లాజిక్ ఉందో చూడండి ఇక్కడ. సో ఆ విధంగా ఏంటంటే మనకు గ్రహాల యొక్క ప్రభావం ఉన్నది ఏ రాజ్యస్థానమా, లేకపోతే భాగ్యస్థానమా, లేకపోతే సప్తమ భావం కలత్ర భావమా, అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వడానికి కారణం సప్తమ భావం. అదేవిధంగా 6వ స్థానం ఆరోగ్య స్థానంలో ఇబ్బంది పడుతున్నామా, అప్పుడు పరిస్థితి బట్టి ఆ టైంకి దాన్ని రెక్టిఫై చేయడం, దానికి సంబంధించిన మంత్రశాస్త్రాన్ని సాధించమని చెప్తాం. లేదంటే స్పెసిఫిక్గా ఈ రత్నం పెట్టుకొని చెప్తుంటాం అన్నమాట. సాధారణంగా ఏ వ్యక్తికైనా కామన్గా 1 లేదా 2 రత్నాలు పెట్టుకోవడం వల్ల కొన్ని ఫలితాలు, నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి అన్ని రకాల సమస్యలను బయటపడే అవకాశం అంటూ ఉంటుందండి. మరి కలుద్దామండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? అనూష అండి. ఎక్కడి నుంచి అమ్మా? కాకినాడ నుంచి అండి. కాకినాడ నుంచి అనూష గారు, చెప్పండి, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా, ప్లేస్, టైం కూడా చెప్పండి. 8వ నెల 10వ తారీఖు 1996 మధ్యాహ్నం 3:35 3:45 3:45 కాకినాడలో పుట్టాను. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అదేంటి, ఆరోగ్యం బాగుంటలేదు. అవునా? అలాగే ఇంట్లో వాళ్ళు ఎవరో నా మాటలు వచ్చారండి. ఓకే, మంతా సూర్యనారాయణ శర్మ గారితో మాట్లాడండి. మీది ఇక్కడ మఖా నక్షత్రం అయిందమ్మా, సింహరాశి అయింది. లగ్నం కూడా చూసుకునేసరికి ఇక్కడ కుంభలగ్నం అయింది. ప్రస్తుతానికి శుక్ర మహాదశ యోగదశ నడుస్తుంది. అందులో అంతర్దశ శని యొక్క ప్రభావం కనబడుతుంది మేడం. మన ఏప్రిల్ నుండి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఇది మా అయితే ఫిబ్రవరి వరకు ఉంటుంది అనారోగ్య స్థితి. అయితే ఇక్కడ ఏంటంటే ఇంటి స్థానం, అంటే మీరంటే ఇంట్లో పరిస్థితి ఇవన్నీ చెప్పడానికి లగ్న ధనస్థానం, సెకండ్ హౌస్ ఏంటి చెప్తాను, ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానము, విద్యాస్థానం కూడా అంటుండమాట. సో అటువంటి స్థానంలో శని అనే పాపగ్రహం ఉండడం, దాంతోపాటు కేతు కలిసి ఉండడం వలన మీకు ధనపరంగా, కుటుంబపరంగా, మీ మాటకు విలువ లేకపోవడం, తర్వాత విద్య, చదువు కూడా కొంచెం బలహీనంగా ఉంది. చదువు కూడా ఎక్కువగా మనం అనుకుని చదవకుండా బలహీనంగా ఉందని చెప్పాలి. 4 స్థానాలకి సంబంధించిన స్థానంలో ఎప్పుడైతే కేతులు కూర్చున్నారో మీకు ఇబ్బంది అవుతారని చెప్తాను అనమాట. దీన్ని అధిగమించడానికి లగ్న బలం పెంచుకోవడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ ప్రత్యేకించి పంచమాధిపతి అయిన బుధుడు యొక్క సంబంధమైన రత్న మీరు ధారణ చేస్తారు, దానివల్ల కొంత యోగాన్ని కలిగే అవకాశం ఉందన్నమాట. అంటే కనీసం ఒక 2.5 క్యారెట్స్ వరకు మీరు పచ్చ రత్నం పెట్టుకోవచ్చు. గరుడు పచ్చ అంటాం మేము, జాంబియన్ పచ్చ అంటారు. ఇది పెట్టుకోవడం ప్రయత్నించండి. ఈ తర్వాత గోచార రీత్యా కూడా మీకు ఏమవుతుందంటే శని అర్ధాశ్రమ శని ప్రభావం మొదలవుతుంది. దీనివల్ల అంటే కొంత అనారోగ్యం కూడా కలిగే అవకాశం ఉంటాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం శనికి స్నేహితుడే బుధుడు అని చెప్పి. ఎప్పుడైతే పచ్చ పెట్టుకుంటాడో శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ పడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ బుధుడు అన్నవాడు ఫ్రెండ్ కాబట్టి, శరీరానికి తగిలి ఉన్నాడు కాబట్టి న్యాచురల్గా ఇన్ఫ్లుయెన్స్ మన బాడీ మీద పడేది కొంత తక్కువగా పడే అవకాశం ఉంటుందన్నమాట. అంచేది ఇటువంటి లాజికల్గా ఆలోచించి మీకు చెప్తున్నాం కాబట్టి ఆ విధంగా రత్నధారణ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా పర్సనల్ నెంబర్స్ ఆల్రెడీ మీరు టీవీలో చూపిస్తున్నాం, అపాయింట్మెంట్ నెంబర్స్ కూడా చెప్తున్నాం కాబట్టి చక్కగా అపాయింట్మెంట్ తీసుకుని మీరు కానీ రాగలిగితే వివరంగా మీ జాతక విశ్లేషణ చేయడానికి అవకాశం ఉంటుంది చెప్తాను. మరి కలుద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? సంతోష్ కుమార్ అండి. భద్ర సంతోష్ కుమార్ అండి. సంతోష్ కుమార్ గారు ఎక్కడి నుంచి? ఆదిలాబాద్ అండి. అవునా, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. నా గురించి మేడం 1982 1వ నెల 14వ తారీఖు అండి. ఓకే, టైం చెప్పండి. 1వ నెల 19వ తారీఖు 14 అండి. 14 ఓకే, టైం మార్నింగ్ 5 to 6 మేడం మధ్యలో. మార్నింగ్ 5 to 6 మధ్యలో మేడం. 5 to 6 మధ్యలో. ఎక్కడ పుట్టారు? ఇక్కడ మంచిర్యాల అండి. అవునా, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి సంతోష్ గారు? అదండి, నాకు ఏం చేసినా కూడా ఫెయిల్. శర్మ గారితో మాట్లాడండి.
అయ్యా మీరు 1982 కదా పుట్టింది? అవును సార్. చెప్పండి సమస్య ఏంటి చెప్పండి మీరు. సమస్య ఉంది సార్, నాకు ఏది చేసినా కూడా బిజినెస్ కొన్ని రోజులు అవుతుంది, కొన్ని రోజులు వేయడం, కొన్ని రోజులు కాళ్ళు ఉండడం, మళ్ళీ వేయడం, కంటిన్యూ ఒక బిజినెస్ మీద లేదు. సరే అండి, మీకు పుబ్బా నక్షత్రం అయిందండి, సింహరాశి అయింది మీది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ ధను లగ్నము, లగ్నంలో కేతు, సప్తమంలో రాహు, రాహుకేతుల మధ్యన అనుగ్రహాలు పడిపోవడం, ఇక్కడ కాలశర్ప దోషం కూడా మీకు ఉందండి, బాగా కనబడుతోందండి. నడుస్తుంది కూడా రాహుదశ నడుస్తుంది ప్రస్తుతానికి. అందులో కూడా అంతర్దశలో శని యొక్క ప్రభావం కనబడుతుంది 2012 అక్టోబర్ నుండి. ఇది 2015 ఆగస్టు తర్వాత కొంత యొక్క శని యొక్క ప్రభావం కొంత తగ్గుతుందండి. తగ్గిన తర్వాత నుండి కొంతవరకు మీకు సెటిల్మెంట్స్ అది బాగానే ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ లగ్నం ధను లగ్నం, అధిపతి గురుడు, లగ్నంలో రవి కేతువులు కలిసి మీకు మానసిక ఒత్తిడి తీసుకొస్తున్నారు. చంచల మనస్తత్వంతో ఒక నిర్ణయం తీసుకొని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. అంతే గణపతి ఆరాధన చేయడం చాలా అవసరపడుతుందండి. సో గణపతి మంత్రం, మహాగణపతి మంత్రం కానీ, లక్ష్మీ గణపతి మంత్రం కానీ, క్షిప్రప్రసాద్ గణపతి మంత్రం కానీ, ఏదైనా ఒక మంత్రాన్ని ఒక సాధకుడిగా చేయడం మొదలుపెట్టండి. అంటే ఏదో 2 సార్లు చదివాను, 11 సార్లు చదివి 20 సార్లు చదువుతాం అన్నట్టు కాకుండా ఒక సంకల్పం అనుకోండి, నేను 9,000 సార్లు చదువుతాను, లేకపోతే 27 సార్లు చదువుతాను, లేకపోతే 36,000 సార్లు చదువుతానని చెప్పి అనుకుని ఇన్ని రోజులు చదువుతాను ఒక సంకల్పం అనుకుని ఆ మంత్ర సాధన చేయండి. ఆ చేస్తున్నప్పుడు ఏంటంటే ఏకాగ్రత అనేది పని మీద బాగా కలుగుతుంది. అక్కడ కేతు అన్నవాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంచుతాడనమాట. ఆ విధంగా చేస్తూ రవికి సంబంధించిన కెంపు రత్నాన్ని కూడా మీరు ఉంగరం వేలు పెట్టుకోవడం ప్రయత్నించి ఈ రెండింటి ప్రభావం మీకు స్థిరత్వము, మీకు ఒక స్టాటస్ కలిగే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ 2015 ఆగస్టు తర్వాత రాజయోగాలు ఉన్నప్పటికీ డిసెంబర్ తర్వాత మీకు కొంతవరకు గ్రహచారం బాగుంటుంది కాబట్టి, గోచారం కొంత బాగుంటుంది కాబట్టి ఈ ప్రయత్నంగా చేయండి, ఫలితాలు బాగుంటాయని చెప్పెళ్తాను. ఓకే, మంతా సూర్యనరసింహ గారు, మనం చూస్తుంటే తరచూ చాలా మంది కూడా గొడవలు పడుతుంటారు, కలహాలకు గురవుతూ ఉంటారు. అయితే అన్నదమ్ముల గొడవలు కానీ, ఆస్తికి సంబంధించిన గొడవలు కానీ ఇంత జాతకంలో ఎలా కనిపిస్తాయండి? ఇందాక మనం మాట్లాడుకున్న ఒక్కొక్క భావానికి ఒక్కొక్క రెమెడీ అంటూ ఉంటుంది అనుకున్నాం కదండి. సో ఆ విధంగా మనకి ఏంటంటే తృతీయ స్థానము భాతృస్థానం అంటామట. అన్నదమ్ములు, అక్కచెల్లు, ప్రేమాభిమానాలు, తర్వాత విక్రమ స్థానం కూడా అదే అంటామట. విక్రమం అంటే ది మోర్ డైనమిక్ సక్సెస్గా చేసే స్థానం అన్నమాట. ఒక వ్యక్తి ఒక డైనమిక్గా ఏమైనా చేయాలనుకుంటే 3వ స్థానాన్ని బట్టి చేస్తారనమాట. వాడు ఎంత చేయగలుగుతారో మనం చెప్పగలుగుతామన్నమాట. సో అటువంటి ఈ 3వ స్థానంలో ఉన్న ఒక్కొక్కసారి పాపగ్రహాలు వచ్చి కూర్చున్నాయనుకోండి, అప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవలు, వీడికి తమ్ముడు ఉన్నా అన్న ఉన్నా వాడికి వీడికి మధ్య కొన్ని ఇబ్బందులు కలగడం, దానివల్ల ఆస్తి తగాదాలు జరగడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదే 3వ రాశిలో లగ్నాది తృతీయ స్థానంలో శుభమైన గ్రహం, ఈ లగ్నానికి అనుకూలమైన గ్రహం వచ్చిననుకోండి, ఆ అన్నదమ్ములతో ప్రేమాభిమానంతో ఉంటూ అన్ని పంచుకునేటట్టుగా ఉండేది. ఇవన్నీ ఏంటంటే ట్రాన్సిట్లోని సహజ స్థితిలోని ఇదంతా తాత్కాలికంగా జరిగే సమస్యలే తప్ప నిజంగా వచ్చే సమస్యలు కాదండి. ఈ తాత్కాలికంగా వచ్చే సమస్యను ఏం చేస్తారంటే మన వాళ్ళు నిజమనేసుకుని జీవితాంతాన్ని దాన్ని ఇబ్బంది పెట్టుకునేటట్టు చేసుకుంటూ ఉంటారు అనమాట. అందుకోసం అంటే జ్యోతిష్యంలో ఫస్ట్ పుట్టగానే అన్నదమ్ముల స్థానం, తృతీయ స్థానం ఏ విధంగా ఉంది, చతుర్థ స్థానం ఏ విధంగా ఉంది, ఇవన్నీ చేసుకుంటూ దాన్ని బట్టి మనం ముందు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే మనకి ఇండిఫిషియన్సీ ఇన్ యువర్ లైఫ్ అనేది కనబడదన్నమాట. అంచేత ఎప్పుడైనా ట్రాన్సిట్లో జరిగేదానికి పరిహారం అనేది కనబడుతుందన్నమాట. సహజంగా బర్త్ మీకు 3వ స్థానం బాగోలేదనుకోండి, ఇంకా అప్పుడు మనం ఏమీ చేయలేం దాని గురించి. ఒక్కొక్కసారి 3వ స్థానం బట్టి వీటి తర్వాత సంతానం కలుగుతున్నది కూడా మనం చెప్తుంటాం. సైంటిఫిక్గా ఇది ఎన్నోసార్లు మనం ప్రూవ్ చేసిన జ్యోతిశాస్త్రం అండి. అంచేది ఏంటంటే ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు, గొడవలు అవుతున్నాయి, ఆస్తి తగాదాలు అవుతున్నప్పుడు ఏంటంటే సహజంగా మీరు శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యంగా రాగలిగితే జ్యోతిష్యపరంగా అది పరిష్కారం అవుతుందా లేదా అని తెలుసుకుని పరిష్కార మార్గం కనబడితే అది మీకు చెప్తాము. సో దట్ అంటే ఇప్పుడు మనం చూడండి గొడవలు ఎలా ఉండాలంటే ఏదో మధ్యలో భాగం కోసేసి విడిగా ఇచ్చేసినట్టు కాకుండా ఆప్యాయంగా ప్రేమతత్వంతోనే ఇద్దరు విడిపోవడం అనేది ఏ విధంగా ఉంటాయి, అలా కలిసి ఉండడం ఏ విధంగా, ఇవన్నీ కూడా జ్యోతిషంలో కనబడతాయి. కాబట్టి ఆ విధంగా సమస్యలు ఉన్న వాళ్ళు కూడా మీరు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, ఫలితాలను చూపించగలుగుతారు, చెప్పగలుగుతారు. మరి కలిసిద్దామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు రాజు అండి. రాజు గారు ఎక్కడి నుంచి? కరీంనగర్ అండి. అవునా, మీ గురించేనండి? అవునండి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. 1978 1978 జూన్ 18 కరీంనగర్ బర్త్. ఓకే, జూన్ 18 కరీంనగర్. టైం చెప్పండి. 6:56 PM. 6:56 PM. ఓకే, రాజు గారు ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాబ్ లో కానీ ఫైనాన్షియల్ గా. చెప్పండి ఏంటి మీ సమస్య అని చెప్పండి. జాబ్, ఫైనాన్స్. జాబ్ లో సెటిల్మెంట్ సరిగా లేదు. అచ్చా, మీది ఇక్కడ విశాఖ నక్షత్రం ఏందండి, 4వ పాదం ఉంది. లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ ధను లగ్నమై ఉందండి. ఈ 4వ పాదం మీద ప్రస్తుతానికి శని యొక్క సంచారం జరుగుతుందండి. అంచేత 4వ పాదం దాటి
వాడు విశాఖ నక్షత్రం నుండి బయటపడడానికి ఇంకా వారం రోజులు టైం ఉందండి. అంటే డిసెంబర్ 2-3 తారీఖు కల్లా వాడు బయటపడతాడు. సో ఎప్పుడైతే విశాఖ నక్షత్రం నుండి బయటకు వస్తాడో అక్కడ నుండి కొంత మీకు ప్రభావితం, వాడు శని యొక్క ప్రభావం తగ్గే అవకాశం ఉందండి. గత 2.5 సంవత్సరాల నుండి గోచార రీత్యా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. దాని నుండి బయటపడే అవకాశం, దాని గురించి మీరే భయపడక్కలేదు. అయితే ఇక్కడ ఏంటంటే గురుడు అధిపతి, అంటే విశాఖ నక్షత్రాధిపతి గురుడై ఉన్నాడు, లగ్నాధిపతికి గురుడై ఉన్నాడు అనమాట. అంచేత ఈ గురువు సంబంధించిన మంత్ర సాధన అంటే మేధా దక్షిణామూర్తి కానీ లేకపోతే ఎవరిని మీరు